రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. రైల్లో నుండి జారిపడి నవదంపతులు మృతి చెందారు. మృతులు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుపిల్లి మండలం రావుపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు సింహాచలం భవానికి 2 నెలల క్రితం వివాహమైందని రైల్వే పోలీసులు తెలిపారు. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో విజయవాడ నుంచి వస్తుండగా సికింద్రాబాద్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న ఇద్దరు జారిపడి మృతి చెందారని వెల్లడించారు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ట్రాక్ మెన్ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హైదరాబాద్ సికింద్రాబాద్ సమీపంలో జరిగినటువంటి సెల్ఫ్ వీడియో తీసుకుంటూ నవదంపతులు మృతి చెందినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి చూసినట్లయితే వీరు అంటే విజయవాడ నుంచి సికింద్రాబాద్ వస్తున్నటువంటి ట్రైన్ లోని సెల్ఫీ వీడియోస్ తీసుకుంటూ ఒకసారిగా అంటే నవదంపతులు జారిపడ్డారనేది పోలీసులు కూడా నిర్ధారించారు. అక్కడ ట్రాక్ పై వెళ్తున్నటువంటి ట్రాక్ మ్యాన్ గుర్తించి నిన్న సాయంత్రం ఒకసారిగా పోలీసులకు సమాచారం చేరవేయడంతో అక్కడికి ఉన్న సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి రైల్వే పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తము ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కూడా చేస్తున్నట్లు కూడా రైల్వే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే వీరు నవదంపతులు గత పోయిన 6 నెలల క్రితం వీళ్ళకి మ్యారేజ్ కావడంతో తిరిగి అంటే విధయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలోని సెల్ఫీ వీడియో తీసుకుంటానికి వెళ్ళినటువంటి దృశ్యాలకు సంబంధించి చూసి అదే తన సెల్ కూడా అక్కడ పడి ఉండటంతో పూర్తిగా నిర్ధారించినట్టు కూడా తెలుస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.